మంచి మరొకసారి రిజల్ట్ చూపెట్టడం జరిగింది. ఇల్లందులో ప్రతిష్టాత్మకంగా జరిగినటువంటి ఎన్నికల్లో ఇక్కడ ఏదైతే మనము తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు అన్ని పార్టీలు కూడా ఒక వార్డు మినహా మిగతా ప్రతి చోట కూడా బీసీ ఎస్సీ ఎస్టీలకు కేటాయించడం జరిగింది. వారికి మేము ఆ రోజే కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. కానీ ఇక్కడ కొన్ని ప్రాంతాలలో బీసీలు నిలబడ్డా కూడా వాళ్ళ వెనకాల కొన్ని శక్తులు డబ్బులతో ప్రలోభపెట్టి, అధికారంతో ప్రలోభపెట్టి, భయపెట్టి కొంతమంది బీసీలను అనగదొక్కే ప్రయత్నం చేసినప్పుడు వాళ్లకు మాత్రం మద్దతుగా మేము అక్కడ చేయాల్సి వచ్చింది. 24 వార్డులు పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులలో ప్రత్యేకించి ఇల్లందును అమ్ముకుందామనుకునే 24 వార్డులలో చైర్మన్ అభ్యర్థిగా తనకు తాను ప్రకటించుకున్నటువంటి వ్యక్తిగా 13వ వార్డులో ఉన్నటువంటి వ్యక్తికి వ్యతిరేకంగా 13వ వార్డులో దండు సారయ్య గారిని బీసీ జేఏసీ మద్దతు పలికి వారికి అండగా నిలిచి వారిని గెలిపించేందుకు సకల ప్రయత్నాలు వాళ్ళు చేసేది వాళ్ళు చేశారు. మేము ఒకటే ప్రజలను కోరాము, విజ్ఞతతో కోరాము, వాళ్ళు మాకు మద్దతు పలికారు, గెలిపించారు. అప్పటికీ అక్కడ రిగ్గింగ్ జరిగింది. ఉదయం పూటనే మీరు కొన్ని సంభాషణలు విన్నారు. వార్తలలో, సోషల్ మీడియాలో అనేకమైనటువంటి వార్తలు వచ్చినటువంటి సంగతి విషయమే. ఇక్కడ సస్పెండ్ అయినటువంటి వ్యక్తికి ఒక ప్రాంతంలో ఒక సీనియర్ అధికారిగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఎన్నికల్లో ప్రలోభాలకు గురి చేసే అవకాశం ఉంటుందని చెప్పేసి ఎన్నికల తతంగం ముగిసే వరకు అతన్ని దూరంగా ట్రాన్స్ఫర్ చేస్తారు, విధులకు దూరంగానే పెడతారు. అలాంటి వ్యక్తి తాను గెలిపించేందుకు మాత్రమే ఇల్లందుకు వచ్చి ఆ ఒక వార్డుకి ఒక బూత్కి ఒక సిఐ ప్రత్యేకంగా ఇన్ఛార్జిగా ఉండి 4 ఎస్ఐలు 100 మంది సిబ్బంది. అంతకుముందే సాక్షి పేపర్లో ఇక్కడ చూసినాం అష్టదిగ్బంధనం అని, పోలీసుల బహారా అని, పోలీసులే స్వయంగా పంచారని, ఇట్లా రకరకాలుగా మనం వార్తలు చూసాం, సోషల్ మీడియాలో చూసాము, వార్తల్లో చూసాము, మనం నిజంగా కూడా బయటపడ్డది. సరే, ఆ వ్యక్తికి సంబంధించి ఒక ఎమ్మెల్యే ఎలక్షన్లలో ఏవైతే ఉందో అంతకంటే ఎక్కువగా ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి ఒక ఉన్నత అధికారి అయినటువంటి సిఐ బత్తుల సత్యనారాయణ ఆయన స్వయంగా ఆయన ఫోన్ల నుంచి సంభాషణలు జరిగినటువంటివి ఉన్నాయి, వేరే ఫోన్ల నుంచి మాట్లాడినటువంటి నెంబర్లు కూడా ఉన్నాయి. ఒక అభ్యర్థి ఇంటి ముందే తిష్ట వేసి ఉదయం నుంచి 11 గంటల వరకు ఒక 200 ఓట్ల వరకు మాకు అంచనా ఉంది, 200 ఓట్ల వరకు అతను రిగ్గింగ్కు పాల్పడ్డాడని అభియోగం కూడా ఉన్నది. సరే, ఆ రోజు కనుక ఆయన అభ్యర్థి వాళ్ళ తండ్రితోని మాట్లాడిన సంభాషణలు లేకపోతే, ఓ 20-30 కాల్స్ లేకపోతే, ఏ ఫోన్ నుంచి మాట్లాడారు, ఏ ఫోన్ నుంచి ఉన్నాయనేది కూడా మా దగ్గర రికార్డ్స్ కూడా, వాళ్ళ ఫోన్ నెంబర్లు ఎవరితో మాట్లాడినటువంటి కూడా ఉన్నాయి. ఎలక్షన్ కమిషన్ ఒకవేళ ఆ విధంగా పోదలుచుకుంటే కూడా పోవచ్చు. కానీ మేము మాత్రము రాష్ట్ర జేఏసీ శ్రీనివాస్ గౌడ్ గారు మరియు ఇతర సంఘాలు ఎలక్షన్ కమిషన్కు విజ్ఞప్తి, నా అభ్యర్థన మేరకు ఎలక్షన్ కమిషన్కు పెట్టుకొని ఇతను గతంలో దొడ్డా డానియలు గెలిచినటువంటి వార్డులో ఏదైతే హరిప్రియ గారు ఆ రోజు కటకం పద్మావతికి ఒక 50 ఓట్ల బెండలు ఇట్నుంచి అటు 25 ఓట్లకు ఒక బిండలు కడతారు, ఒక బిండలు అటు మార్చి ఒక బిండలు ఇటు మార్చినటువంటి సంఘటనలుగా ఆయన గతంలో డిక్లేర్ చేసినాక కూడా ఓడిపోయినటువంటి సంఘటన. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈసారి సత్యనారాయణ గారు కనుక ఆ డ్యూటీలో ఉంటే, ఆల్రెడీ సస్పెండ్ అయిన వ్యక్తి, ఇక్కడ పనిచేసినటువంటి వ్యక్తి, ఏ ఇంట్రెస్ట్తో ఇక్కడికి వచ్చాడు, గత 6 నెలల నుంచి ఈ అభ్యర్థి ఒకళ్ళ తండ్రి ఆయన మాట్లాడుకున్న ఫోన్లు ఎన్ని కాల్స్ ఉన్నాయి, ఇక్కడికి ప్రత్యేకించి ఇన్ఛార్జిగా పిలుచుకోవాల్సిన అవసరం ఏంది అనే విషయాలకు పరిణామాలు తీసుకుంటే మొత్తం రిగ్గింగ్కు పాల్పడ్డ వ్యక్తిగా సత్యనారాయణ మీద అభియోగాలు చాలా ఉన్నాయి. అతను ఒక బీసీగా ఉన్నాడనే నెపంతోనే ఒక విధంగా మేము వదిలిపెట్టడం జరిగింది.
మేము ప్రశ్నించేందుకు అడిగేందుకు వెళ్ళినప్పుడు ఆయన ఇట్లా జరగలేదు, ఏదైనా ఆధారం ఉంటే చూపెట్టమను లేదా ఇంకోటనో అడగాలి. అలాంటిది అడగకుండా డైరెక్ట్గా మీరు గొడవకే దిగే విధంగా మేము గొడవ చేస్తే ఇంకా ఎక్కువ రిగ్గింగ్ చేసుకోవచ్చు అనే అభిప్రాయంతో ఉంటే మేము చేతులు ఎత్తి దండం పెట్టి వెనుకకు తిరిగాము. గెలిచే అభ్యర్థులము ఉన్నాం కాబట్టి ప్రజలు ఇక్కడి నుంచైనా విజ్ఞతతో ఓటేస్తారు. ఎవరైతే ముసలోళ్ళు సీనియర్లు ఉంటారో వాళ్ళ ఓట్లు డైరెక్ట్గా వీళ్ళ మున్సిపల్ సిబ్బందితో పోయి డైరెక్ట్గా ఆ సింబల్ మీద గుద్దుకున్నారు. ఆ సింబల్ మీద గుద్దుకున్నటువంటి సందర్భంగా ఆయనకు ఆయన్ని ఓట్లు వచ్చాయి. లేకపోతే 3వ స్థానంలో ఉండాల్సినటువంటి వ్యక్తి 2వ స్థానంలోకి వచ్చాడు. మేము పట్టించుకోకపోతే 1వ స్థానంకు కూడా వచ్చేవాడు. రిగ్గింగ్కు పాల్పడైనా గెలుస్తాను, బాక్సులు మార్చైనా గెలుస్తాను అనే దానికి నిదర్శనంగా నిన్న వరకు రిజల్ట్ లోపు వరకు కూడా అక్కడ పోటీ చేసినటువంటి అభ్యర్థులు స్ట్రాంగ్ రూమ్ల వద్ద పడిగాపులు కాపి నిద్రాహారాలు లేకుండా స్టాంపులు ఇతరత్ర అన్ని దొరికినటువంటి విషయం వాస్తవం కాదా? ప్రజలను భయభ్రాంతులకు గురి చేసినటువంటి విషయం వాస్తవం కాదా? ప్రలోభాలకు గురి చేసినటువంటి విషయం వాస్తవం కాదా? ఇంతటి గత్యంతర పరిస్థితులు ఎందుకు ఏర్పడ్డాయి అంటే వ్యక్తులను ఈ ఎన్నికలు పార్టీ గుర్తుల మీద జరగలేదు. ఈ ఎన్నికలు ఒక వ్యక్తుల మధ్యలో జరిగినటువంటి ఎన్నికలుగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ ఈరోజు గెలిచినటువంటి 3 స్థానాలు చూసుకోండి. ఈ 3 స్థానాలు అక్కడ ఉన్నటువంటి సారయ్య గారి మీద ఉన్నటువంటి అభిమానంతో, రెండవది పింగళి సత్యనారాయణ అనేటోడు కాంగ్రెస్కు తన చనిపోయే వరకు కూడా పనిచేసినటువంటి వ్యక్తి, వాళ్ళ అమ్మాయి కార్యపల్లిలో రేణుకా చౌదరి గారితో సత్సంబంధాలు కలిగినటువంటి వ్యక్తి. అదేవిధంగా పింగళి నరేష్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ ఉన్నటువంటి వ్యక్తి. ఓ బీసీ నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి అగ్రవర్ణాలకు చెందినటువంటి ఒక్కడు ఆయనకు ఈయన ఎక్కడ పోటీ అవుతాడో ఆయన నిలబెట్టే అభ్యర్థి కన్నా ఒకే ఒక దానితోని 3వ వార్డు కానీ 19వ వార్డు కానీ ఆయన టికెట్ అడిగితే ఈ 2 వార్డులలో టికెట్ రాకుండా ఒకటేమో ఎస్టీ చేసి ఒకటి జనరల్ చేస్తే 19వ వార్డు నుంచి ఆయన పోటీ చేయడానికి టికెట్ అభ్యర్థిస్తే ఆయనకు టికెట్ ఇస్తే ఎక్కడ చైర్మన్ అభ్యర్థికి పోటీ వస్తాడన్న నెపంతో ఆయన టికెట్ రాకుండా చేసినటువంటి ఘనత కూడా ఆయనదే. కాబట్టి ఆ వ్యక్తి చేతులు నష్టపోయిన వ్యక్తిని గెలిపించాలని అక్కడ మా బీసీ సంబంధించిన జేఏసీకి సంబంధించిన సభ్యులు ఆయనకు మద్దతు పలకడం జరిగింది. అక్కడ ఆయన పింగళి నరేష్ను గెలిపించుకున్నారు. అదే పాబోలు స్వాతి కిరణ్ 18వ వార్డు నుంచి పోటీ చేస్తున్నటువంటి దాంట్లో ఇదే అగ్రవర్ణాలకు చెందిన వ్యక్తి మాజీ చైర్మన్ ఏం చేశాడు, ఆ నిలబెట్టినటువంటి వ్యక్తిని నా అభ్యర్థి అని చెప్పేసి బండి మీద తీసుకెళ్ళి వ్యాపారస్తులను భయభ్రాంతులకు చేసేసి నా అభ్యర్థి గెలిపించకుంటే బాగుండదు, నేను గెలిపించాలనే తన ఒక్కడే ఒంటరి పోరాటం చేసినట్టుగా అక్కడ ప్రచారం చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి బాబోలు స్వాతి కిరణ్ వ్యక్తిగతంగా వైశ్యాసులో మంచి పేరు ఉన్నటువంటి వ్యక్తి. వాళ్ళ నాన్నగారికి కూడా మంచి పేరు ఉంది. గతంలో కూడా టీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచినా ఈసారి వాళ్ళ ఒక వ్యక్తిత్వం మీదనే గెలిచారని మేము ఖచ్చితంగా చెప్తున్నాము. అక్కడ ఉన్నటువంటి మా మిత్రులు కూడా ఆయనకు మద్దతు పలికారు. ఈ 3 వ్యక్తులు టీఆర్ఎస్ పార్టీ మినహా ఎవరు కూడా గెలుపు దరిదాపులో కూడా లేరు. ఇక్కడ పార్టీ ప్రభావం లేదు, పార్టీ నాయకత్వ ప్రభావం లేదు. మేమేదైనా చైర్మన్గా నిలబడతామేమో అన్న ఆలోచనతో మడత రమను చైర్మన్ అభ్యర్థిగా ప్రకటించినప్పటికీ మాకు చైర్మన్ స్థానం కంటే మా యొక్క లక్ష్యం పెద్దది. రాష్ట్రంలో 42% బీసీల రిజర్వేషన్లు సాధించే దాంట్లో ప్రధాన లక్ష్యంతో ముందుకు పోతున్నటువంటి దాంట్లో నా యొక్క భాగస్వామ్యము ఎక్కువ అవసరం ఉన్నందున ఇల్లందుకు మీరు అంకితం కావద్దు. ఈరోజు రాష్ట్రానికే కాదు, అవసరమైతే కేంద్రంలో ఉన్నటువంటి జాతీయ స్థాయి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల జేఏసీ వర్కింగ్ చైర్మన్గానైనా నన్ను ప్రకటిస్తామని కూడా చెప్పడం జరిగింది. నా లక్ష్యం పెద్దది ఉన్నప్పుడు నేను ఇల్లందు స్థాయిలో మున్సిపల్ చైర్మన్గా ఆలోచించాల్సినటువంటి అవసరం లేదని భావించి మేము విత్డ్రా అయినాం. కానీ ఇక్కడ వచ్చినటువంటి తీర్పు ఏంటంటే ప్రజలు వెంకటగౌడు అనుకున్నవి వ్యతిరేకంగా గెలిపించుకున్నాడు,
వెంకటగౌడు బీసీ జేఏసీ తరఫున మద్దతు పలికిన బీసీలందరూ ఎస్సీ ఎస్టీలందరూ కూడా గెలిచారు. కాంగ్రెస్ పార్టీ ఇలా విజయంలో వెంకటగౌడు పాత్ర కీలకమని భావిస్తున్నటువంటి తరుణంలో మేము ఆయనే పోటీ చేస్తే చైర్మన్ అయ్యేటోడు కదా అనే భావన ప్రజల్లో ఉన్నది. మాకు చైర్మనే లక్ష్యం అయితే ఇంతటి కీర్తిని సాధించటోళ్ళం కాదు. చైర్మన్గా నేనున్నప్పుడు నాకు సంబంధించిన అభ్యర్థులను, నా పార్టీకి సంబంధించిన అభ్యర్థులను మాత్రమే గెలిపించుకోవాలనే దిశలో ప్రయాణం చేయాల్సి వస్తుంది. కానీ ఇల్లందు కాపాడాలనుకునే ఏకైక లక్ష్యంతో ముందుకున్నాం కాబట్టి వాళ్ళు అభ్యర్థులు కాంగ్రెస్లో మంచి వాళ్ళు ఉన్నారా, టీఆర్ఎస్లో మంచి వాళ్ళు ఉన్నారా, లేకపోతే ఇండిపెండెంట్గా మంచి వాళ్ళు ఉన్నారా అని చెప్పేసి మేము చూడడం జరిగింది. అదే నెంబర్ 1 వార్డులో పోటీ చేసినటువంటి సైదమ్య ఆయనే ఇల్లందులో వాళ్ళ యొక్క బ్యాండు బృందము, వాళ్ళ యొక్క కులము ఎవరికి పెళ్ళికైనా, చావుకైనా, ఇతర ఫంక్షన్లకైనా బ్యాండు వాయించుకుంటూ వస్తారు. మన ప్రతి కార్యక్రమంలో చాకలి మంగలి ఏ విధంగా అయితే అవసరం ఉంటుందో బ్యాండ్ మేళం కూడా అంతే అవసరం ఉంటుంది. అలాంటి వాళ్ళను కించపరిచే విధంగా ఇక్కడ ఉన్నటువంటి అదే వ్యక్తి ఆ రోజు ప్రశ్నించినటువంటి సందర్భంగా వాళ్ళు ప్రెస్టేజ్గా తీసుకొని మా అవసరానికి ఏమో మీ అందరూ మమ్మల్ని పిలుచుకుంటారు, ఇలా మాకు 25 సంవత్సరాల కానించి కాంగ్రెస్ కండవ కప్పుకొని తిరుగుతున్నటువంటి మేము ఇలా మీ కులం ఎంత, మీ లెక్క ఎంత అని ప్రశ్నించారు. కాబట్టి వాళ్ళు ఒక ప్రేరణతోని మేము కులంగా కాదు, మేము చేసిన సేవలకు మాకు గుర్తించండి అని చెప్పేసి వాళ్ళు పోయినటువంటి దానికి అక్కడ వాళ్ళు నైతిక విజయం సాధించారు. అక్కడ గెలిపించినటువంటి ప్రజలకు కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇక్కడ ముగ్గురు వీళ్ళు ఇండిపెండెంట్, అక్కడ కాంగ్రెస్ పార్టీ రెబల్ అభ్యర్థి, తర్వాత కిరణ్ ఆయన వైస్ చైర్మన్ అభ్యర్థి మీద వాళ్ళు ప్రకటించుకున్న చైర్మన్ అభ్యర్థి. ఎస్సీ అయితే మా చైర్మన్ అభ్యర్థి అని ప్రకటించుకున్నారు, బీసీ అయితే అతను చైర్మన్, మావాడు వైస్ చైర్మన్ ప్రకటించుకున్నారు. కేవలము వీళ్ళిద్దరిని ఆపితే ఒకడు కబ్జాలకు తీసుకున్న వాళ్ళు ఒకరు, అమ్ముకోవాలనుకున్నది ఒకరు. వీళ్ళిద్దరిని ఆడ మనము నిలదీయగలిగితే ఇల్లందు ఊరు బాగుపడుతుందనే లక్ష్యంతో నేను విత్డ్రా అయ్యి వాళ్లకు మద్దతు పలికి ఈరోజు సంచలన విజయానికి దిగ్గింగులకు పాల్పడదలిచినా కూడా ప్రజలు ఇచ్చిన తీర్పు అమోఘమైంది. ఎవరైతే ఇప్పుడు గెలిపించినటువంటి సారన్నను గెలిపించినటువంటి 13వ వార్డు ప్రజలకి, అదేవిధంగా కిరణ్ను గెలిపించినటువంటి 22వ వార్డు ప్రజలకి, అదేవిధంగా అహంకారము మితిమీరిపోయి ప్రవర్తించేటువంటి విధంగా నాడు ఈయన అవమానించాడు అని చెప్పేసి పాపోలు స్వాతి కిరణ్ ముందుకొచ్చి అవిశ్వాసానికి సైతం వాళ్ళు సిద్ధపడి ఉన్నటువంటి వాళ్ళను, అదే వ్యాపారస్తులు మద్దతు పలికి గెలిపించినటువంటి 18వ వార్డు ప్రజలకు, అదేవిధంగా 1వ వార్డు ప్రజలకు, 19వ వార్డు ప్రజలకు మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మిగతా వార్డులలో దరిదాపు కాంగ్రెస్ పార్టీలో ఒక లెక్కను చూస్తే నాడు నాతో పాటు రెబల్ అభ్యర్థిగా పోటీ చేసిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు. 19 మందిలో 15 మంది నా శిష్యులే ఉన్నారు, నాతోని శిష్యరికం పొందిన వాళ్ళే ఉన్నారు. నాతోని శిష్యరికం పొందిన వాళ్ళ దాంట్లో నేను వాళ్ళను ఎలాంటి వ్యక్తులకు నేను శిక్షణ ఇస్తాను, ఎలాంటి వ్యక్తులను బలపరుస్తాననే విషయము ప్రజలందరికీ తెలుసు. కాబట్టి వెంకటగౌడికి రాలేదు అన్న కాడ బీసీ చేసి జెండాలు వెళ్ళినాయి, బీసీ చేసి మనుషులు వెళ్ళిళ్ళు, బీసీ చేసి కండువాలతో వెళ్ళి ప్రచారం చేసిళ్ళు. కానీ ఇక్కడ బీసీ వాదము గెలిచింది. ఒకప్పుడు కులవాదం మాత్రమే ఉంది. అట్లంటే కులవాదంతో ఉన్నటువంటి పద్మశాలీలకు ఒక్క సీటు కూడా కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఒక్క సీటు కూడా ఇవ్వలేదు. గుర్తు చేసుకోవాల్సిన విషయాలు వస్తే ఈరోజు కాపులకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు, కులాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు, అనేక కులాలు ఉన్నారు. మేము ఇప్పుడు బీసీ కులవాదంతో కాదు, బీసీ వాదంతో పోతున్నాము. కులవాదము మా యొక్క బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీలో లేనే లేదు. ఓన్లీ బ్యాక్వర్డ్ క్లాస్, బ్యాక్వర్డ్ క్యాస్ట్స్. దీంట్లో బీసీ రక్తం ఒకటని చెప్తున్నాం. వెనకబడ్డ కులాల సంఘాలకు సంబంధించిన రక్తం ఒకటే అని చెప్తున్నాము. మన విజయం కోసము, అధికారం కోసము పాల్పడే విధంగా మనమే పోవాలని చెప్తున్నాము.
ఇక్కడ వచ్చినటువంటి విజయానికి ఒకటే సూచిక చెప్తున్నాము. అయిపోయిన ఎన్నికలు వచ్చినలో మేమెక్కడ కూడా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా చేయకుండా ఇల్లందును అమ్ముకొని కబ్జాలో పెట్టుకునే ఆ ఇద్దరికి మాత్రమే వ్యతిరేకంగా పనిచేశాము. మిగతా వాళ్ళకు జరిగినటువంటి సంఘటనలతో వ్యక్తులుగా గెలిచారు. ఇంకా 3 సంవత్సరాలు 2.5 సంవత్సరాల వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉంటుంది కాబట్టి ఇల్లందు ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ఏదైతే నెపంతో గతంలో హరిప్రియ గారు కాంగ్రెస్ నుంచి గెలిచి టీఆర్ఎస్లో పోయారో, ఏదైతే కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినటువంటి కోరం కనకయ్య గారు అధికారంలో ఉందని టీఆర్ఎస్ వెళ్ళారో, అదే నేపథ్యంలో అదే వాదంతో అధికారంలో ఉన్న పార్టీతోని మీరు అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో మేము వాళ్లకు వదిలేస్తాము. ఆ విధంగా వాళ్ళు చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు మిగిలిందల్లా ఒకటే చైర్మన్ ఎంపిక. ఈ చైర్మన్ ఎంపిక అనేది జెండా మీద కప్పుకొని గత అనేక సంవత్సరాలుగా మోసినోళ్ళకి ఇస్తారా, లేకపోతే పార్టీ వాదంతో నిలబడ్డోళ్ళకి ఇస్తారా, లేకపోతే డబ్బులున్నోళ్ళకి ఇస్తారా అనేది వాళ్ళు నిలబెట్టిన అభ్యర్థిని బట్టి ప్రజలు అర్థం చేసుకుంటారు. ఈ ప్రజలు అర్థం చేసుకున్నటువంటి స్థితిగతులు భవిష్యత్తులో రేపు ఎమ్మెల్యే ఎన్నికల్లో చూపెట్టబోతాయి. కాబట్టి ఇల్లందు పట్టణ ప్రజల కోరిక మేరకు ఎవరైతే గెలుస్తారని సర్వే చేయించారో, అదేవిధంగా ఎవరు గెలిస్తే చైర్మన్గా ఇస్తే బాగుంటుంది అనే విధంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానము, అది శ్రీనివాసరెడ్డి గారు మంత్రివర్యులు కావచ్చు, లేకపోతే డిప్యూటీ సీఎం ఉన్న బట్టి విక్రమార్క కావచ్చు, లేకపోతే పిసిసి అధ్యక్షుడిగా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ గారు కావచ్చు, మరొక్కసారి సర్వే చేసుకొని ఏ అభ్యర్థికి చైర్మన్ ఇస్తే మనకి ఇల్లందు పట్టణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపు స్థిరంగా ఉంటారు, ఎవరికి ఇస్తే అభివృద్ధి చెందుతుంది అని ఒక సర్వే చేయించుకొని ఇస్తే బాగుంటుందేమో అని చెప్పేసి మేము ఆలోచన నిమిత్తమే ఒక ప్రెస్ మీట్ నిర్వహించాం. ప్రజలకు, బీసీ వాదాన్ని నిలబెట్టినటువంటి పార్టీలకు మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మంచి వ్యక్తులను ప్రోత్సహించండి. ఓ చైర్మన్, వైస్ చైర్మన్గా ఇల్లందును అభివృద్ధి పరిచే నాయకత్వాన్ని బలపరచండి. పట్టణాన్ని అదోగట్టి పట్టించొద్దని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల జాయింట్ యాక్షన్ కమిటీ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్గా ఆ పార్టీ అధిష్టానాన్ని మా ఇల్లందును అభివృద్ధి చేయడానికి సరైన నాయకత్వాన్ని చేసే వాళ్ళకి